ఇవాళ ఈ మీడియా సమావేశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ పై టు ఎక్స్ప్రెస్ మై డిస్సాటిస్ఫాక్షన్ and towards their inefficiency and completely working under the influence of TRS MLA overall all MLAs, especially Nizamabad rural MLA. ఇవాళ న్యావనందిలో ఒక మహిళని బ్రాడ్ డే లైట్ మర్డర్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పురోగతి లేదు. డిచ్పల్లి మండల జెడ్పీటీసీ భర్త అఘాయిత్యాలకి గంగవ్వ అని ఆమె కొడుకు వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కలెక్టరేట్ ఆఫీస్. అంతకుముందు ఆయన పేరైంది మన ఆయన కుటుంబం గడిల రాములు ఇంట్లో పిస్టల్ పెట్టుకొని రివాల్వర్లు పెట్టుకొని ఆయన కూడా ఎమ్మెల్యే సన్నిహితుడని అందరికి తెలిసిన విషయమే. డబ్బుల వ్యవహారంలో ల్యాండ్ల వ్యవహారంలో ఒక మాఫియాలాగా తయారై ఆయన ఇంట్లో గన్నులు చూపించి బెదిరించినాక కూడా వీడియోలో అప్పచెప్పినాక కూడా ఆయన పేరుని ఛార్జ్ షీట్లో తీసేసింది. పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ఎడిపోతున్నది. ఇక మీరు మర్డర్లు చేసినా కూడా పట్టించుకోకపోతే ఇక మనకు ఎందుకంటే కాకీలు యూనిఫామ్ ఎందుకు, మన డిపార్ట్మెంట్ ఎందుకు? ఎమ్మెల్యే చెప్తే ఛార్జ్ షీట్ నుంచి బంధుకు పెట్టి భయపెట్టించిన కూడా పేరు తీసేస్తారు. ఎమ్మెల్యే చెప్తే మధ్యాహ్నం పూట ఒక మహిళని గొంతు కోసి చంపేసినా కూడా పురోగతి ఉండదు ఇన్వెస్టిగేషన్. జెడ్పీటీసీలు టిఆర్ఎస్ నాయకులు ల్యాండ్ కబ్జా చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ప్రాణత్యాగం పాల్పడే వరకు పాల్పడ్డాక కూడా ప్రయత్నం చేశాక కూడా మీకు కదలిక లేకపోతే మీ డిపార్ట్మెంట్లో మరి మీ డిపార్ట్మెంట్ ఎందుకున్నదండి? హిందూ పండుగలకి డీజే ఎక్కపోతుందా? కమిషనర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆయన సొంతంగా నాకు ప్రామిస్ చేసిండు 20 రోజుల కింద 2-3 days లో నేను ఆ కేసుని బ్రేక్ చేస్తానని. వారాలు అయిపోతున్నది. పోలీస్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ లో, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ లో మర్డర్లు కూడా చేస్తే రివాల్వర్లు పెట్టుకొని భయపెట్టించినా కూడా ఛార్జ్ షీట్లలో పేరు పెట్టకపోతే ఇక నాయకులు ఇట్లా భూ కబ్జాలు చేసుకుంటా పోతా ఉంటే ఎకరాలు ఏమి పట్టనట్టు ఉంటే మరి ఇక డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు అని అడుగుతున్నాను నేను. న్యావనంది గ్రామస్తులకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాళ్ళ పట్ల నిలబడతా ఉన్నాం. గ్రామస్తులు మొత్తం ఇవాళ మాట్లాడుకుంటా ఉన్నారు ఏ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలో. ఆ ఉద్యమంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి నడుపుతాం. ఇట్లా మర్డర్లు అవుతా ఉంటే కూడా మీరు పట్టించుకోకపోతే ఇదేమన్నా ఈ ఆటరికమైపోతుంది. ఇక అపూర్వకాలం కౌబాయ్ సినిమాలు చూసినట్టు ఎవరిష్టం ఉన్నాడు అని చంపేసుకుంటే వెళ్ళిపోవడే బందుకుంటే చేతుల. పోలీస్ వ్యవస్థ ఎటుపోతున్నది. దుబ్బాక ఎన్నికల రిజల్ట్ చూసుకున్నాం కన్నా స్పెషల్లీ పోలీసులకి ఇదొక కనువిప్పులాగా కలిగించాల.
ఇన్ఫ్లుయెన్స్, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని డిపార్ట్మెంట్ల మీద, ఆఫీసర్ల మీద ఉంటది. కానీ ఓ లిమిట్ దాటినాక లొంగకూడదు. ఇవాళ తెలంగాణ పోలీస్కి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే కొందరు ఆఫీసర్లు. ఇవాళ నిన్న గెలిచిన అభ్యర్థి ఒక సంచలన విక్టరీ. అది టిఆర్ఎస్ కేసీఆర్ ఇంట్లోకి పోయి కేసీఆర్ గడిలో భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చింది. గెలిచిన అభ్యర్థి సర్కాస్టిక్ గా, వెటకారంగా జోయల్ డేవిస్ ఐపీఎస్ ఆఫీసర్ కి, కమిషనర్ కి, సిద్దిపేట కమిషనర్ కి ఆయన గెలుపుని అంకితం చేసిండు. దీనికంటే ఇంకా మీకు ఏమి ఇన్సల్ట్ ఉంటుందండి పోలీస్ డిపార్ట్మెంట్? ఈ రకంగా టోటల్ గా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ, చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఈ రకంగా ఆఫీసర్లు వ్యవహారం చేస్తే ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా డేంజరస్. న్యాయనందిలో మధ్యాహ్నం 12 గంటలకి గొంతు కోసేసి ఒక మహిళని చంపేస్తే నెల రోజులు దాటినా పురోగతి లేదు. ఆ గ్రామస్తులందరూ, కుటుంబ సభ్యులందరూ ఎవరి పేరు మీద ఏలెత్తి చూపిస్తున్నారో ఆయన ఇంటరాగేషన్ సరిగ్గా చేస్తలేరు. ఎమ్మెల్యే చెప్పినందుకు ఆయనని ఏదో విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ రకంగా పోలీస్ వ్యవస్థ ఉంటే ఇక సామాన్యుడు ఏంది పరిస్థితి? ఏంది? వేర్ ఇస్ ద సేఫ్టీ, వేర్ ఇస్ ద సెక్యూరిటీ? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతున్నది? మరీ దారుణంగా కేవలం ఒక ఎమ్మెల్యే మాటలకి లొంగిపోయి టోటల్ లా అండ్ ఆర్డర్ వదిలేస్తామంటే ఇక చేస్తున్నది ఏంటంటే వీళ్ళు మన హనుమాన్ జయంతి యాత్రలు పెట్టనియరు. డీజేలో పెడితే అమ్మవారి నవరాత్రుల, వినాయక చవితి నవరాత్రుల డీజేలు ఎక్కకపోతారు పోలీసు వాళ్ళు. ఇదే మీరు చేశారు. ఎందుకున్నారా? హిందూ సాంప్రదాయాన్ని ఆపడానుకున్నారా మీరు? లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నారా మీరు? దేనికోసం ఉన్నారు? నేనేమి మీడియా ముందుకు రాకంటే ముందు నేను యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగానికి మాట్లాడినా, జిల్లా కమిషనర్కి మాట్లాడినా. వాళ్ళకి కావాల్సిన సమయం ఇచ్చినాం. ఇట్లా ఒక మహిళని మిట్ట మధ్యాహ్నం చంపేసినాక ఇంకా మిగిలింది ఏముందండి జిల్లాలో? చంపినోని విఐపి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. అంటే చంపినోనే అక్యూజ్. మీకు చేత కాకపోతే సెంట్రల్ ఏజెన్సీకి అప్పచెప్పండి. మర్డర్ చేసిన వాళ్ళని కూడా వదిలేసి మర్డర్లు ఎన్నైనా కానీ, ఎన్ని భూములను ఎత్తుకపోని, ఎవరు వచ్చి సూసైడ్లు చేసుకొని మాకు ఇబ్బంది లేదు. ఇదా అండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా పనిచేస్తుందా? బంధువులు పెట్టి ఇళ్లల్లా సెటిల్మెంట్లు చేసుకుంటా, బెదిరించుకుంటా సెటిల్మెంట్లు చేసుడు, వాళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లకే తీసేసుడు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పగానే ఇట్లా చేస్తుందా వ్యవహారం? గత కొన్ని నెలలుగా నిజంగా మీడియా కూడా నేను చెప్తా ఉన్నా, ఎక్కడో రాజస్థాన్ లో మర్డర్ అయితే మహిళది నేషనల్ న్యూస్ అయితే హతరస్ లో కేసు అయితే ఇక్కడ టీవీ ఛానళ్లు, టిఆర్ఎస్ కి సంబంధించిన టీవీ ఛానళ్లు దాన్ని పెద్ద పెద్ద కథలు స్టోరీలు చేసి చూపిస్తా ఉంటాయి. ఇక్కడ అవుతున్నది బ్రాడ్ డే లైట్ మర్డర్ అవుతున్నది. ఇక్కడ సూసైడ్ కమిట్లు అవుతున్నాయి. సూసైడ్ కమిట్ చేయడం ట్రై చేస్తున్నారు ప్రజలు. టిఆర్ఎస్ లీడర్లు పెడుతున్న టార్చర్ కి ఎక్కడ రావు. పోలీసులు పనిచేయరు, యాక్షన్ తీసుకోరు. పోలీస్ వ్యవస్థ ఎటుపోతున్నది? మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మర్డర్లు, భూ కబ్జాలు. ఏం యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎంకరేజ్ చేసినట్టు. వెరీ డిసప్పాయింటింగ్ పోలీస్ కమిషనర్ సార్.
You are being very inefficient. You cannot work under the influence of TRS party. ఇప్పటికన్నా మర్డర్ ఎవరు చేసిండ్రు, భూ కబ్జా ఎవరు చేసిండ్రు, ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండాలా, ఇన్వెస్టిగేషన్ ఉండాలా. మీకు ఇలా టెక్నాలజీ ఉన్నది, సైన్స్ ఉన్నది. తీసుకుపోయి పట్టుకపోయి ఏం చేస్తారో, నార్మల్ లో పడేస్తారా, లైట్ డిటెక్టర్లు పెడతారా, ఏం పెడతారా పెట్టుకోండి. మర్డర్లు చేస్తున్నా కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఎట్లనండి? అది కూడా మహిళ, పిల్లలు ఉన్నారు. అసలు అనాథలాగా ఫీల్ అవుతున్నారు నామనంది గ్రామ ప్రజలు. అసలు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉందా, పోలీస్ వ్యవస్థ ఉన్నదా, ఒక ప్రభుత్వం ఉన్నదా? ఇది ప్రజాస్వామ్యమా, ఆటవికమా? ఇది చాలా పొరపాటు. పోలీస్ యంత్రాంగం జిల్లాలో మీరు కొంచెం పద్ధతులు మార్చుకోవాలండి. అవినీతి, అక్రమం, అనైతికం, అబద్ధం, అధర్మం, సమ్మేళిత కల్వకుంట్ల కుటుంబం నైజం. తేలిపోయిన దుబాక ఎలక్షన్. రైతులు దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడించింది. రైతాంగం మొత్తం మోడీ గారు ఓట్లేసింది. ఇవాళ మన దగ్గర ఇందులవాయి మండలంలో సిన్నపల్లె 3 ఎకరాలు. ఇక మహానుభావుడు సన్నాలు వేసుకోమన్నాడు, ధర ఇస్తా అన్నాడు, దిగుబడి తగ్గింది, పెట్టుబడి పెరిగింది, 3 ఎకరాలు పంట కాల్చేసుకున్నాడు రైతు. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరనే నువ్వు ఇస్తుంటే, వాళ్ళు ఇచ్చేది నువ్వు ఫార్వర్డ్ చేస్తుంటే, మరి నేను సన్నాలు ఏమని చెప్పన్నదో నువ్వు ఏమి పరిజ్ఞానంతో, ఏం ఆలోచనతో, ఏం ప్లానింగ్ తోటి నువ్వు రైతులకి సన్నవారు ఏమని చెప్పినావు? అగాధం తయారైపోయింది గవర్నమెంట్. ఈ ముఖ్యమంత్రి కూడా అగాధం మాట్లాడతాము. ఆలోచన లేదు, పాడు లేదు, ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడు, మనం మాట్లాడదు. ఎనియో ఇది ఒక రైతులు టిఆర్ఎస్ పార్టీకి పెట్టిన గుణపాఠం. దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పటికన్నా కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బోర్డు మొదలు పెట్టాలి. ఆఫీస్ కూడా గులగొట్టుకునే, ఉన్న సెక్రటరీ కూర్చుకునే, 4 లక్షల కోట్ల అప్పు, కొత్త కడతాడో ఏదో. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టించుకున్నాడు, గ్రిప్ సంపాదించుకున్నాడు, నేర్చుకోవాలి. ఇంకా ఉద్యమంలోనే ఉన్నట్టున్నాడు ఈయన. ఒక్కనాడు ఆఫీస్ పోయింది లేదు, టైం టు టైం రివ్యూలు పెట్టింది లేదు. అప్పులు తెచ్చుడు, కాళేశ్వరం కట్టుడు, కమిషన్లు కొట్టుడు. మొత్తం ఆర్థిక వ్యవస్థ బజార్ల పడేసాడు. విద్యుత్ మొత్తం ఆ డిపార్ట్మెంట్ ని 97,000 కోట్లు, 1,00,000 కోట్ల అప్పులలో ముంచాడు. అగ్రికల్చర్ ఆఫీసర్లు పనిచేయరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు, యూనివర్సిటీలలో సౌలతులు లేవు, లెక్చరర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, స్టూడెంట్స్ అధోగతి పాలవుతా ఉన్నారు. ఏ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అన్నిటికీ ఒక మంచి కేసీఆర్ ఒక చెప్పపెట్టు నిన్నటి దుబ్బాక ఎన్నిక రిజల్ట్.
దుబ్బాకలనే కాకుండా మీ అందరూ తెలిసినట్టు యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికలైన ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది ప్రజలు భారతీయ. దయచేసి మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను, ప్రజల సమస్యలని హైలైట్ చేయండి. ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్ని దయచేసి హైలైట్ చేయండి. నేను ఈ సమావేశం కేవలం పోలీస్ యంత్రాంగం ఇన్ఎఫిషియన్సీని మీ ముందర పెడతా ఉన్నాను. ప్రజల ప్రాణాలు కాపాడుకుందామండి. మర్డర్లు అవుతున్నాయి, భూకబ్జాలు అవుతున్నాయి, రౌడీయిజం అవుతుంది, సెటిల్మెంట్లు అవుతున్నది. ఒక్క ఎమ్మెల్యే, ఆ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మామూలుగా లేదు అరాచకం. వీళ్ళకు కూడా ఎమ్మెల్యే కూడా కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్లు లొంగిపోతే ఇక ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి.